అధ్యక్ష, శాసన మండలిలో మొదటిసారి మాట్లాడడానికి అవకాశం కల్పించిన మీకు, అలాగే గౌరవ మంత్రివర్యులకు, సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. అది ఇంతకుముందు మన మంత్రివర్యులు చెప్పినట్టు ఏదైతే జీవో ద్వారా ఫస్ట్ కేటాయించిన ఇళ్లను రద్దు చేసిరన్నారో అది దానికి సరైన కారణాలు తెలుపగలరు. అంటే ఇంతకుముందు అర్హత ఉన్నదంటని చెప్పి ఎవరైతే ఆఫీసర్లు ఇంతకుముందు ఇల్లు కేటాయించారో వాళ్ళు, అంటే ఆఫీసర్లు తప్పు చేసిరండి అని చెప్పి మీరు రద్దు చేసిరా, సరైన కారణాలు ఇవ్వాలి. అలాగే ఇందిరమ్మ ఇల్లు కడతామండి అని చెప్పి చెప్తారు, మంచి ప్రోగ్రామే అది. కానీ దానికి ఇంట్లో ఉన్నోళ్ళని కూడా అర్హత అంతకుముందు ఆఫీసర్లే చేసిరు కాబట్టి మేజర్గా ఫస్ట్ వీళ్ళకి ఇచ్చి సెకండ్ అంటే వీళ్ళకి అర్హతలు దేనికిలో కూడా సభాముఖంగా తెలపాలని చెప్పి మరొకసారి విన్నవించుకుంటున్నాను. ఈ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే, ఆనాడు ఆ గృహజ్యోతి ద్వారా ఏదైతే 3 లక్షల రూపాయలకి గౌరవ సభ్యులు ఎవరైతే క్వశ్చన్ వేశారో వారికి కూడా తెలియంది కాదు. ఆ లిస్టులు ఆనాడు ఎలా తయారయ్యాయో తెలుసు. ఒకటైతే నిజం, ఆనాడు జరిగే చేయదు. అర్హులైన ప్రతి వాళ్ళకి, అంటే అర్హులు కాని వాళ్ళకి మీరు ఎవరైనా ఇచ్చున్నా ఇప్పుడు మేము ఇవ్వలేము, అర్హులైన వాళ్ళకే ఇస్తాము. ఆనాడు మీరు 3 లక్షల రూపాయలతో ఆ స్కీమ్ స్టార్ట్ చేశారు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఆ 3 లక్షలతో ఆ ఇల్లు కట్టలేరు. ఈ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టింది. కాబట్టి అది క్లాష్. కాబట్టి మీ వారు అడగక పార్టీలకి, మతాలకి, కులాలకి, ప్రాంతాలకి అతీతంగా పేదవాళ్లలో బహుపేదవాళ్ళకి ఇస్తామనేది చాలా స్పష్టంగా ఫైనల్ చేశారని, ఆ లిస్టే ఇస్తామన్నది కాదు. మీరు ఏదన్నా పొరపాటు చేసి ఉంటే ఆ పొరపాటుని సరిదిద్దే భాగంగా మేము చేస్తామే తప్ప భేషజాలకి కక్షపూరితంగా ఈ ప్రభుత్వం ఎవరైతే నిజమైన బెనిఫిషరీస్ ఉన్నారో ఆ నిజమైన బెనిఫిషరీస్కి ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం వెనకడు వేయదు. క్వశ్చన్ నెంబర్. గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మీరు తయారు చేసిన, మీ ప్రభుత్వం తయారు చేసిన లిస్టు ఏ ప్రాతిపదికన తయారు చేశారో మీరు చేసినటువంటి దాన్ని మేము యాక్సెప్ట్ చేయం, మేము చేసింది కరెక్ట్ లిస్ట్ అని చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చుకోవటం కాదు. ఆనాడు అధికారులే చేశారు, ఈనాడు అధికారులే చేశారు. ఆనాడు రాజకీయ నాయకులు చేయలే. ఒకవేళ ఆనాడు రాజకీయ నాయకులు చేసుంటే ఈరోజు కూడా రాజకీయ నాయకులే చేశారని భావించాలి. కాబట్టి అధికారుల మీద ఉన్న గౌరవంతో మేము క్వశ్చన్ అడుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజున జిల్లా కలెక్టర్లు కానీ అధికారులు కానీ వాళ్ళు విలేజ్లో హౌస్ టు హౌస్ తిరిగి అక్కడ సర్వే చేసి లిస్టు ఫైనల్ చేశారు. కానీ మీరు ఏ ప్రాతిపదికన మీరు లిస్టు తయారు చేశారనేది గౌరవ మంత్రి గారు ఈ సభలో అనడం అనేది కరెక్ట్ కాదనేది నా భావన. అధ్యక్ష, మన ఆనరబుల్ మినిస్టర్ గారు జవాబులోనే స్పష్టంగా ఉంది. మీరు ఇచ్చినా, వాళ్ళు ఇచ్చినా, ఎవరిచ్చినా అర్హులైనటువంటి అందరికీ కూడా పాత లిస్ట్ కానీ కొత్త లిస్ట్ కానీ ఇస్తామనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. గౌరవ ప్లీజ్ మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేసేది, మీ లిస్టు రైట్ ఉందా రాంగ్ ఉందా అనేది నేను కామెంట్ చేయటం కాదు. ఇంకా మేము లిస్టే ఫైనల్ చేయలే. అప్పుడే మీరు అన్న లిస్టుని మేము ఇస్తున్నామా ఇయ్యలేదా, ఎలా చేస్తున్నాము, అధికారులు ఏంటి అనేది ఈ రాష్ట్రంలో ఇళ్ళు ఇవ్వటానికి ముందు మేము ఒక పారదర్శకంగా దేశవ్యాప్తంగా అత్యధికంగా ఇళ్ళు ఎక్కడైతే కట్టారో ఆ అత్యధికంగా ఇళ్ళు ఎక్కడైనా కట్టిన దాంట్లో ఒక 2-3 రాష్ట్రాలు ఆల్రెడీ స్టడీ చేసి అధికారులు రిపోర్ట్ తెచ్చారు. ఏదో రాత్రికి రాత్రి 4 గోడల మధ్య కూర్చొని లిస్టు ఫైనల్ కాదు ఈ పేదోడు ప్రభుత్వంలో. తప్పకుండా ప్రతి లిస్టుని ఒక శానిటీ తీసుకునే అర్హులైన వాళ్ళల్లో బహు భేదవాళ్లకే ఈ ప్రభుత్వం ఇస్తుందని మరొక్కసారి మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 40